నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, వైసీపీ 5 ఏళ్ల పాలనలో పంచభూతాలను చెరబట్టారు, అందిన కడకల్లా దోచుకున్నారు. కాదేది దోపిడీకి అనర్హం అన్నట్టుగా సాగింది దోపిడీ పర్వం. గనుల శాఖలో కొద్దిమంది వ్యక్తులకు, సంస్థలకు ఆయాచిత్త లబ్ధి కలిగించారనే కేసులో అరెస్ట్ అయిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించారు. గనుల శాఖ ఎండీగా ఏకఛత్రాధిపత్యం వహించిన వెంకటరెడ్డి జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలకు లబ్ధి కలిగించారని సిఐడి కేసు నమోదు చేసింది. గనుల శాఖ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఫైళ్లు స్వాధీనం చేసుకుంది. కేసు నమోదు చేసినప్పటి నుండి పరారీలో ఉన్న వెంకటరెడ్డిని సిఐడి అధికారులు గురువారం ఆయన ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా విజయవాడ సిఐడి కోర్టుకు తీసుకొచ్చారు. గనుల శాఖలో సూపర్ పవర్గా వ్యవహరించిన వెంకటరెడ్డి సుమారు 15,000 కోట్ల రూపాయలు విలువైన ఖనిజాన్ని అప్పనంగా కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతనిపైన సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. చాలా కాలం తప్పించుకున్నాక పోలీసులకు చిక్కిన వెంకటరెడ్డి అత్యున్నత స్థాయి ఆదేశాల మేరకే తాను పనిచేశానంటున్నారు. తానేం చెప్పాలో అంతా చెప్పేశానని, తనను ఇబ్బంది పెట్టద్దని వెంకటరెడ్డి వాపోయినట్టుగా తెలుస్తోంది. అఖిల భారత సర్వీస్ అధికార నిబంధనలు పాటించాల్సిన వెంకటరెడ్డి వాటిని పక్కన పెట్టారని దర్యాప్తులో వెల్లడైంది. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేశానని, వాటిని ధిక్కరించే శక్తి తనకు లేదన్నారు. అంతకు మించి తనకు ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇసుక తవ్వకాలు, విక్రయం, సరఫరా బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకే అప్పగించడం వెనక ఎవరున్నారు, ఎవరి ఒత్తిళ్ల మేరకు పనిచేశారని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు నీళ్లు నమిలిన వెంకటరెడ్డి కొన్నిటికి పొడిపొడిగా సమాధానాలు ఇచ్చారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఎవరున్నారనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదట. జేపీవీఎల్, జేసీకేసీ సంస్థలకు ఆయాచిత్త లబ్ధి చేకూర్చడంలో వెంకటరెడ్డి పాత్ర కనిపించింది. ప్రభుత్వానికి 100 కోట్లు బకాయి ఇవ్వాల్సి ఉన్నా వాటిని వసూలు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. అంతేకాదు 120 కోట్లు బ్యాంకు గ్యారంటీలు కూడా వెనక్కి ఇచ్చేయడం వెనక భారీ అవకతవకలు జరిగాయి. అంతేకాకుండా జేపీవీఎల్ సంస్థ ఆన్లైన్ వే బిల్ ఇవ్వకుండా చేతిరాతతో బిల్ ఇస్తుంటే వెంకటరెడ్డి నోరు మెదపలేదు. దీనికి కారణం ఉన్నత స్థాయి ఆదేశాలనే అంటున్నారు. ఇసుక రీచ్ల లీజు 2023 మేతో ముగిసింది. అయినా 2023 నవంబర్ వరకు, అంటే సుమారు 6 నెలల పాటు హద్దులు దాటేసి లీజ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా వెంకటరెడ్డి అడ్డు చెప్పలేదు. సుప్రీంకోర్టు ఎన్జీటీకి కళ్ళు గంతలు కట్టేలా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు తాను పనిచేశానో చెప్పాల్సిన పని లేదన్నారు. పలు డాక్యుమెంట్లు చూపించి ప్రశ్నించిన వెంకటరెడ్డి అరాకొరా సమాధానాలు ఇచ్చారు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్ ఆదేశాలతోనే వెంకటరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తుంది. అంతా వారే చేయించారని, తనకేం తెలియదని వెంకటరెడ్డి సమాధానాలు ఇచ్చారంటే ప్రభుత్వ పెద్దలు ఎంతగా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.